బ్రేకింగ్ న్యూస్. చెన్నై పనయ్యూరులోని పార్టీ హెడ్ క్వార్టర్స్ లో టీవీకే సమావేశం కొనసాగుతోంది. తమిళనాడులో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై నేతలు చర్చిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలు సీనియర్ నేతలతో విజయ్ మంతనాలు జరుపుతున్నారు. గవర్నర్ వ్యాఖ్యలు, డీఎంకే అన్నాడీఎంకే పొత్తు వార్తల మధ్య ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. టీవీకే భేటీకి 107 మంది ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా 3 అంశాలపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 6 ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడం, లెఫ్ట్ బీసీకే పార్టీలతో జరుగుతున్న చర్చలు, గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోతే ఏం చేయాలి అనే అంశాలపై చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ గవర్నర్ డీఎంకే అన్నాడీఎంకే కూటమికి అవకాశం ఇస్తే 108 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు రాజీనామా చేయాలి, ఆ తర్వాత ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే విజయ్ అధికారం చేపట్టకుండా అన్నాడీఎంకే డీఎంకేలు పొత్తుకు సిద్ధమవుతున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. డీఎంకే నేతల ప్రకటనలు ఆ వార్తలకు బలం చేకూర్చుతున్నాయి. ఇదిలా ఉంటే అన్నాడీఎంకే కూటమిలోని సీబీకే, లెఫ్ట్ పార్టీలు టీవీకేకు మద్దతునివ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా 2 ద్రవిడ పార్టీల పొత్తుకు సిద్ధమైన నేపథ్యంలో వీసీకే, వామపక్షాలు విజయ్కు మద్దతుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే వీసీకే సాయంత్రం జూమ్ మీటింగ్లో ఈ అంశంపై పార్టీ నేతలతో చర్చించి రేపు నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేసింది.